అక్షరాల కోటి అంటే ఒకటి పక్కన 7 సున్నాలు. అవును, సరిగ్గా కోటి మంది ఫోన్లు ఒక్కసారిగా పనిచేయటం మానేశాయి. అలా అనే కన్నా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ బ్లాక్ చేసిందని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంతకీ ఎందుకు కోటి నంబర్లను బ్లాక్ చేసిందో తెలుసా? కంట్రీ వైడ్ గా స్పామ్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక స్టెప్. వినియోగదారులకు టెలికాం సేవల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ DOT, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్స్ ను డిస్కనెక్ట్ చేసేశారు. అనుమానాస్పద కాల్లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నంబర్స్ ను పౌర కేంద్రీకృత ప్లాట్ఫామ్ సంచార్ సాథి తొలగించింది. అంతేకాదు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడిన 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు కూడా బ్లాక్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల్లో 3.5 లక్షలకు పైగా అలాంటి నంబర్లు డిస్కనెక్ట్ చేశారు. 50 ఎంటిటీలు బ్లాక్ లిస్ట్ చేశారు. అదనంగా దాదాపు 3.5 లక్షలు ఉపయోగించని లేదా ధృవీకరించబడని SMS హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లెట్లు కూడా నిషేధించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి రోబో కాల్స్, ప్రీ రికార్డ్ కాళ్లతో సహా అనేక బల్క్ కనెక్షన్లను ఉపయోగించే ఎంటిటీలను డిస్కనెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయమని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. నెట్వర్క్ పనితీరును మెరుగుపరచాలనే ఉద్దేశంతో నెట్వర్క్ పారామీటర్లు, కాల్ డ్రాప్ రేట్, ప్యాకెట్ డ్రాప్ రేట్ మొదలైన కీలక నెట్వర్క్ పారామీటర్ల బెంచ్ మార్క్లను క్రమంగా కఠినతరం చేస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాయ్ సవరించిన నియమాలు సర్వీస్ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్, వైర్ లైన్ వైర్లెస్, అలాగే బ్రాడ్బ్యాండ్ వైర్ లైన్ వైర్లెస్ సేవల నిబంధనలను జారీ చేశారు. ఈ నియమాలు అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుండి మొబైల్ సేవల QoS పనితీరు త్రైమాసిక పర్యవేక్షణకు బదులుగా నెలవారీ ప్రతిపాదికన పర్యవేక్షిస్తామని ట్రాయ్ తెలిపింది. ముందుగా నిర్ణయించిన పరిమితుల కంటే ఎక్కువగా ఫిర్యాదులు అందితే నమోదు కాని టెలిమీటర్ల సేవలను తక్షణమే నిలిపివేస్తారు. ఆ క్రమంలో అనుమానిత స్పామర్లను చురుగ్గా గుర్తించడం, వెంటనే చర్యలు తీసుకుంటారు. ఈ నిబంధనలపై ట్రాయ్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ఈ క్రమంలో దేశంలో టెలికాం వినియోగదారులకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిరంతరం కృషి చేస్తున్నాయి.